అది కూడా గుడ్ మార్నింగ్, ఐఎమ్ వెంకటేష్. మార్నింగ్ న్యూస్ స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు: వాతావరణ సూచన ప్రకారం అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణం సూచించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. నేను పేపర్లోని ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే, మరి సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారానికి షెడ్యూల్ విడుదల చేశారు. దానిపైన ఇప్పుడు ఉప ఎన్నిక టైం దగ్గర పడడం వల్ల అక్కడ మొత్తం వాతావరణం కూడా మొత్తం హీట్ ఎక్కింది. అక్కడ అన్ని ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఒక విధమైనటువంటి హీట్ ప్రచారానికి పెట్టి ప్రజలను తన యొక్క ప్రభావాన్ని చూపించుకుంటూ ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనిపైన మనము ఒక చిన్న స్టోరీని అందామని నేను కూడా అనుకున్నాను. అయితే ఇంకో సమాచారం ఏంటంటే, మన రౌడీ షీటర్లతో మార్నింగ్ వాక్ అని ఒక చంచలమైనటువంటి న్యూస్ వచ్చింది. దానికి జూబ్లీహిల్స్ మరీ బ్రేక్ ఏంటంటే, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ యొక్క తండ్రి అందులో ఉండడం విశేషము. మరి అలాగే పెళ్ళిళ్ళు సావలకే పల్లెలకు పోతున్నామన్న మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 22-23 నెలలు కావస్తున్నా నేటికి ఎక్కడ ప్రభుత్వం యొక్క సంక్షేమాలు కానీ అభివృద్ధి చెందలేదు. కాబట్టి పల్లెలకు వెళ్ళాలంటే మాకు భయమవుతుంది, అభివృద్ధి చెందలేదు కానీ ప్రశ్నిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అట్లాగే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధపడాలి అని మన బీసీ నాయకులు చెప్తున్నట్లు మనకు సమాచారం వచ్చింది. అట్లాగే కేసీఆర్ కాంగ్రెస్తో ఆటో వాళ్ళ దివాలా చేసింది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి ఆటోలను ఆదుకుంటామని, అవి హామీలను నెరవేర్చాలని నేడు ఆటోలో ప్రయాణం చేసి నిరసన వ్యక్తం చేశారు. రైతులను జీపుతో తొక్కించి చంపేశారు. ఎవరయ్యా? భార్య కమర్తలు బట్టలు విప్పి చితకబాదిన మధ్యప్రదేశ్లో అధికార బీజేపీ నేత అరాచకం. యూపీ లఖింపూర్లో తరహాలో మరో ఘటన అగ్రభూమిని చూసినారు. అయితే బీహార్ నుంచి రేవంత్ రెడ్డి అవుట్ అనేది మళ్ళా సంఖ్యలో ఒక వార్త వచ్చింది. ఎన్నికల ప్రచారం నుంచి తప్పించిన కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయిన్లైన జాబితాల్లో చోటు లేదని వైనం. తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి దక్కని అవకాశం, వీళ్ళ వల్ల నష్టమే తప్ప లాభం లేదని అభిప్రాయపడుతున్నటువంటి పెద్దలు. జాతీయ రహదారి దిగ్బంధం ఎందుకు చేశారా అంటే, తమ పేరుతో ఉన్న వృత్తి కొనుగోలు సిఐ అధికారులు కొర్రీలు పెడుతున్నారని. ఎందుకంటే పత్తి కొనుగోలులో అధికారులు కొర్రీలు పెట్టి ఏమోలో ఇంత ఉండాలి అంత ఉండాలని చెప్పేసి వాళ్ళకు నష్టం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని రైతులు మొత్తం రోడ్డును మొత్తం దిగ్బంధం చేశారు. కాబట్టి ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని, వర్షాల వల్ల అనేక రకాలైనటువంటి వాళ్ళు నష్టపోయారు. కాబట్టి కనీసం ఈ యొక్క పత్తికైనా సరైన ధరను కల్పించేసి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన. థ్యాంక్ యూ.